ప్రజా మన్ననలు పొందాలంటే కేసీఆర్ రూట్ ఫాలో అవ్వాల్సిందే. ఏ పార్టీలో ఉన్న వారికైనా ఆయన మార్గదర్శకాలు ఆదర్శప్రాయమే. అలా కాదు కూడదు అంటూ కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ కిట్ను రద్దు చేసింది. ప్రజల వ్యతిరేకతకు గురైంది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీఆర్ కిట్ పథకాన్ని కాపీ కొట్టాడు. తన నియోజకవర్గానికి పరిమితం చేస్తూ ఒక హెల్త్ కిట్ను ప్రారంభించాడు. దీంతో మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పథకాలు దేశంలోనే చాలా రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలిచాయి. రైతు బంధు, బీమా లాంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టడం చూశాం. కేసీఆర్ అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఎంతో ఉపయోగపడిన పథకం కేసీఆర్ కిట్. ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లలకు జన్మనిచ్చిన ఆడబిడ్డల కోసం ఈ పథకం అందజేసింది. డెలివరీ తర్వాత మహిళలు, అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు అవసరమైన అన్ని రకాల వస్తువులు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 16 రకాల వస్తువులతో పాటు నగదు ప్రయోజనం ఆడబిడ్డలకు అందింది. మాతా శిశు మరణాలు తగ్గి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాల సంఖ్య పెరగాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నా పేరు రాఘవేందర్, గవర్నమెంట్ హాస్పిటల్ హెచ్డిఎస్ మెంబర్ని, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మెంబర్ని. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే నుంచి మా గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్ కిట్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కిట్ అని స్టార్ట్ చేసిండు. దానికి మంచి స్పందన ఉంది. ఆ కిట్లో బెడ్ విత్ నెట్ ఒకటి, బెడ్, డ్రెస్సు, చేతులకు కాళ్ళకు సాక్సులు, తలకు క్యాప్ ఒకటి, వైప్స్ ఉన్నాయి, పౌడర్ ఉంది, ఆయిల్ ఉంది, మసాజ్ ఆయిల్ ఉంది, లోషన్ ఉంది, బేబీ పౌడర్ ఉంది, ఒక టవల్ ఉంది. ఇవన్నీ హిమాలయ ప్రోడక్ట్స్, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నాడు. ఓన్లీ ఇది మేము మా కాన్స్టిట్యున్సీ వరకు ఇస్తున్నాము. హన్వాడ మండలం, మహబూబ్నగర్ వరకు మా కాన్స్టిట్యున్సీ వరకు ఇస్తున్నాము. ఇతర కాన్స్టిట్యున్సీ వాళ్ళు అడుగుతున్నారు. మరి మా సార్ని చూసి వేరే ఎమ్మెల్యేలు ఇట్లా, అంటే గౌరవ ఎమ్మెల్యేలు వాళ్ళు మా సార్ని ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి ఇట్లా ఇస్తే చాలా బాగుంటుంది. ప్రజల మన్ననలను పొందిన కేసీఆర్ కిట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసింది. 2 ఏళ్లుగా కేసీఆర్ కిట్ రాకపోవడంతో తల్లులు బాధపడుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ మీద కోపం, ద్వేషంతో కిట్లు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ తల్లులను ఇబ్బంది పెడుతోంది. అయితే తనపై ప్రజల వ్యతిరేకత రాకూడదని మహబూబ్ నగర్ నియోజకవర్గానికే పరిమితం చేస్తూ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హెల్త్ సేమ్ టు సేమ్ కేసీఆర్ కిట్ ను కాపీ కొడుతూ వైఎస్ఆర్ హెల్త్ కిట్ పేరుతో బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. ఇక ఈ కిట్ లో ప్రభుత్వం లోగో లేదు, సీఎం ఫోటో లేదు. ఎమ్మెల్యే ఎన్ఎం ఫోటోతోనే ఈ కార్యక్రమం చేస్తుండటంతో రేవంత్ సర్కార్ తో పాటు మిగతా ఎమ్మెల్యేలంతా ఇరుకున పడ్డట్లయింది. కిలగనపూర్ మండలం, పేరు పానిగంటి మేషమ్మ. మేము ఎక్కడ ఆధారం లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము. ఎవరు ముఖ్యమంత్రులు, ఎవరు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు మాకు కొద్దిగా తోడుగా డబ్బులు పెట్టుకొని బయట కొనుక్కొచ్చుకునే బదులు, అవే పైసలు పెట్టి బయట కొనుక్కొచ్చుకునే బదులు మేము ఇక్కడ ఇబ్బంది లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము. వస్తే దానితో పాటు మాకు కూడా అందరితో పాటు మాకు ఇస్తే కూడా కొన్ని డబ్బులు సాయం చేసి అన్ని పిల్లలకు, పాపలకు మాకు కూడా కొంతగా ఖర్చులు వెళ్ళిపోతాయి బయట కొనుక్కునే బదులు. మాకు కూడా ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి కానీ ఎవరే కానీ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు పోటీ చేసిన వాళ్ళు మాకు కొద్దిగా సహకారం చేస్తే మేము కూడా తలుచుకునగలుగుతాం. మహబూబ్ నగర్ నియోజకవర్గం ప్రజలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందనే నిబంధన పెట్టడంతో మిగతా నియోజకవర్గ మహిళలంతా దీనిపై చర్చించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానకు అన్ని నియోజకవర్గాల నుంచి గర్భిణులు ప్రసవానికి వస్తుంటారు. అలాంటప్పుడు మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే అంటూ కిట్లు అందజేస్తుండడం వివాదాస్పదమవుతుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అందరికీ అందేలా చూడాలి కదా అనే ప్రశ్న తలెత్తుతోంది. బాలింతలకు ఎంతో ఉపయోగపడిన కేసీఆర్ కిట్ ను ఆపిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల గుర్రుగా ఉన్నారు. మంచి పథకం కాబట్టే ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి అందిస్తున్నారని, అలాంటప్పుడు తమకు ఇవ్వాలని మిగతా ప్రాంతాలకు చెందిన గర్భిణులు కోరుతున్నారు. కేసీఆర్ కి మంచి పేరు వస్తుందన్న అక్కస్తో పథకాన్ని రద్దు చేశారని, వెంటనే పేరు మార్చైనా కిట్ పంపిణీ కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తుంది. నా పేరు గణేష్, ఇదే నాపేట్ మండల్ పొమ్మల్ గ్రామం. ఇది కిట్టు ఇవ్వట్లేదు, ఓన్లీ మాబ్నర్ వాళ్ళకే ఇస్తున్నారు వైఎస్ఆర్ కిట్టు. మా ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి కూడా మాకు సొంత డబ్బులతో కిట్టు ఇవ్వగలరని కోరుతున్నాము. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కిట్టు లాగా ఇవ్వాలి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కిట్ తరహాలో పంపిణీ చేస్తోన్న హెల్త్ కిట్ ఇప్పుడు మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ప్రభుత్వ ప్రమేయం లేకుండా సొంతంగా ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేస్తూ హెల్త్ కిట్ ను అందించడమేంటని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లు ఆపేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కిట్లు ఇవ్వడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.